పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన బోర్డుగా బీసీసీఐ హవా నడిపిస్తోంది. ఐసీసీలోనూ తాము ఏం చెప్తే అదే ఫైనల్ అనే రేంజ్లో పెత్తనం చెలాయిస్తోంది భారత బోర్డు. అలాంటి బోర్డు జోలికి రావడానికి అంతా భయపడతారు. అలాంటిది ఇప్పుడు రోబో కారణంగా చిక్కుల్లో పడింది బీసీసీఐ. దీనివల్ల బోర్డు ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ప్రతి ఐపీఎల్ సీజన్లో ఏదో ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది బీసీసీఐ. కెమెరాల దగ్గర నుంచి అంపైరింగ్ డిసిషన్ దాకా దాదాపుగా ప్రతి విషయంలో నయా ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి క్యాష్ రిచ్ లీగ్లో చెంపక్ అనే రోబోటిక్ డాగ్ను తీసుకొచ్చారు. కెమెరాలతో నిండిన ఈ రోబో గ్రౌండ్లోని చాలా విషయాలను కవర్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ప్లేయర్ల ఆట తీరు దగ్గర నుంచి మానిటర్ చేస్తోంది. నెట్టింట పాపులర్ అయిన ఈ రోబోకు చెంపక్ అనే పేరు పెట్టింది బీసీసీఐ. ఇదే ఇప్పుడు బోర్డుని చిక్కుల్లో పడేసింది. ఈ పేరు వల్ల చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కొంటుంది బీసీసీఐ. పరువు నష్టం కింద 2 కోట్ల రూపాయలను చెల్లించాలంటూ బోర్డుపై ఓ ప్రసిద్ధ పిల్లల పత్రిక కేసు వేసింది. చెంపక్ పేరుతో ఓ పాపులర్ చిల్డ్రన్ మ్యాగజైన్ ఉంది. ఇదే సంస్థ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రోబోడాక్కు చెంపక్ అని నామకరణం చేయడం ద్వారా రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కును బీసీసీఐ ఉల్లంఘించిందని ఆ పత్రిక ఆరోపించింది. దీనిపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా ఈ విషయంలో బోర్డుకు నోటీసులు జారీ చేసింది. దీని మీద 4 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుపై జూలై 9వ తేదీన కోర్టు విచారణ జరపనుంది. కాగా రోబోడాక్కు చెంపకని నామకరణం చేయడం వల్ల తమ ట్రేడ్ మార్క్ బ్రాండ్ దెబ్బతిందని, పరువు నష్టం కింద తమకు బీసీసీఐ 2 కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టును కోరిందా మ్యాగజైన్. ఒకవేళ బోర్డు చేసింది నేరమని రుజువైతే పరిహారం చెల్లించక తప్పదు. ఈ కేసులో కోర్టు తీర్పు కోసం జూలై 9 వరకు వేచి చూడాల్సిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.